రాష్ట్రంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఒక్క బస్తా యూరియా కోసం తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చింది. నిర్మల్ జిల్లాలో రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఎరువుల కోసం బైన్సాలోని మిర్జాపూర్ సొసైటీ వద్ద ఉదయం నుంచి క్యూ కట్టారు. యూరియా కొరతపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఎకరానికి ఒకటే బస్తా ఇస్తున్నారని, ఇలా పంపిణీ చేస్తే యూరియా ఎటూ సరిపోదని రైతులు వాపోతున్నారు. వెంటనే ప్రభుత్వం అధికారులు తగు చర్యలు తీసుకొని రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుంది. ఒక్క బస్తా యూరియా కోసం తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు, రైతులు యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఒక ఎకరాకి ఒకే బస్తా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఈ రబీ కాలంలోనూ కూడా మళ్ళీ యూరియా కష్టాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. ఇప్పటికే గత 15 రోజులు కూడా యూరియా కోసం అధికారులు నిర్లక్ష్యం కారణంగా యూరియా మాత్రం ఎక్కడ కూడా సరిపడా దొరకడం లేదు, సరిపడా స్టాక్ కూడా లేదు. అయినప్పటికీ కూడా అధికారులు మాత్రం స్టాక్ ఉన్నదని చెప్పడం జరుగుతుంది, కానీ ఇక్కడ కూడా స్టాక్ కూడా కనబడడం లేదు. అది కూడా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారికి ఇస్తామని చెప్తున్నారు. అక్కడ యాప్ లో దరఖాస్తు చేసుకున్నప్పటికి కూడా కోఆపరేటివ్ సొసైటీలలో కానీ ఇక్కడ మార్కెట్ లో కానీ డీలర్ల వద్ద మాత్రం సరిపడా యూరియా లభించడం లేదు. తాజాగా ఈ రోజు నిర్మల్ జిల్లా బైన్సా మండలం మిర్జాపూర్ కోఆపరేటివ్ సొసైటీ వద్ద యాప్ లో దరఖాస్తు చేసుకున్న రైతులు పెద్ద ఎత్తున యూరియా కోసం తరలించడం జరిగింది. అయితే అధికారులు మాత్రము ఒక ఎకరానికి ఒక బస్తా మాత్రమే ఇస్తామని చెప్పడంతో ఒక్కసారిగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది కూడా ఒక ఎకరానికి ఒక బస్తా యూరియా ఇవ్వడంతో పాటు 5 ఎకరాలు ఉన్న వారికి 5 బస్తాలు తప్ప అంతకంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రము ఇవ్వడం కుదరని చెప్పేసి అధికారులు చెప్పడంతో రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో సిరికొండ మండల కేంద్రం కూడా యూరియా కోసము రైతులు ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా ఒక యూరియా బస్తా 280 రూపాయలు ఉంటే అదనంగా 50 రూపాయలు అదనంగా తీసుకోవడం జరుగుతుంది. యాప్లో మాత్రం 280 రూపాయలు చెల్లించినప్పుడు కూడా యూరియా తీసుకునే సమయంలో మాత్రం అదనంగా 330 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అంటే 280 రూపాయలు యూరియా బస్తా పోను అదనంగా 50 రూపాయలు అదనంగా వసూలు చేయడం జరుగుతుంది. అయితే ఎక్కడ చూసినా కూడా యూరియా మాత్రం ఇక్కడ కూడా దొరుకుతున్న పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి కూడా ఇక్కడ కూడా ప్రభుత్వం నుంచి కానీ ఇటు వ్యవసాయ శాఖ ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. గత సంవత్సరం కూడా తాము యూరియా కోసం కానీ విత్తనాల కోసం ఎంతో కష్టపడ్డామని, ఎన్నో రాత్రనక పగలనక యూరియా కోసము భారీ క్యూలను నిలబడి కూడా మాకు యూరియా దొరకలేదని ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం మాత్రం స్పష్టంగా ఈ యూరియా పంపిణీ చేసే విషయంలో మాత్రం చాలా యూరియా సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలని, అలాగే కూడా ఒక బస్తా ఏమాత్రం సరిపోదు, ఎకరానికి కనీసము 2 నుంచి 3 బస్తాలు ఎకరానికి తప్పితే తమకు యూరియా కష్టాలు పోవని చెప్పేసి రైతులు ఆపోతున్నారు. ఇప్పటికే ఈ మిర్జాపూర్ కోఆపరేటివ్ సొసైటీ వద్ద మాత్రము ఇప్పటికి కూడా యూరియా మాత్రం పంపిణీ చేయలేదు. రైతులు మాత్రం వేచి ఉన్నారు. ఒక బస్తా సరిపోదు, మాకు ఒక్కొక్క ఎకరానికి కనీసం 2 నుంచి 3 బస్తాలు ఇవ్వాలని చెప్పేసి రైతులు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అధికారులు మాత్రము మేము ఒక బస్తా కంటే ఎక్కువ ఇచ్చేది లేదు, ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఆదేశాలు ఉన్నాయి, ఒక ఎకరానికి ఒక యూరియా బస్తా మాత్రం ఇస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన చేపట్టడం జరుగుతుంది. ఎకరానికి కనీసం 2 నుంచి 3 బస్తాలు ఇవ్వాలా, అలాగే ఈ యాప్ ద్వారా కాకుండా పాత పద్ధతిలోనే ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. యాప్ లో దరఖాస్తు చేసుకుంటేనే యూరియా దొరకని పరిస్థితి. ఇక మరి యాప్ లో దరఖాస్తు చేసుకుని రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా రైతులు మాత్రం యూరియా తగినంత సరఫరా చేయాలని మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాజు.